హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. జ్ఞానవాపి, అలానే బీహార్లో రెజ్యూమ్ చేంజ్, వెస్ట్ బెంగాల్ నుంచి రాహుల్ గాంధీ అవుట్, అలానే పంజాబ్లో ఆప్ భగవంత్ సింగ్ మాన్ సింగిల్గా నుంచోటం, ఇలా ఎన్నో అంశాలు ఇండియా అలయన్స్ని కకావికలం చేశాయి. దీని గురించి మరింత ఆ, విశ్లేషించేదానికి మనతోటి వాళ్ళ తమ్మారెడ్డి భరతోజ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేదానికి ప్రయత్నిద్దాం. నమస్కారం సార్, బాగున్నారా? సార్, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా అలయన్స్ అనేది ఏదైతే ఉందో దాదాపు పుట్టక ముందే చనిపోవడం అనేది జరిగింది. ఎలా చూడొచ్చు ఇది? చచ్చిపోవటం ఉంది. కాంగ్రెస్ ఎప్పుడూ ఉండేది. కాంగ్రెస్ ఉంది. వీళ్ళు ఎట్లాగో మామూలే కదా. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎవరిని బతకనివ్వరు వాళ్ళు. సో కేసులు వస్తే ఎవడిగాడు పారిపోతాడు. ఎవళ్ళ అవసరం వాళ్ళది. సో ఇవి నడుస్తూనే ఉంటాయి. అదేం లేదు. పోయింది గీయిందనేం కాదు, ఉంటుంది. దానికి ఉండే విధానంలో అది ఉంటుంది. వీళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్తారు, ఉండేవాళ్ళు వస్తారు. ఎస్పెషల్లీ ఇప్పుడు మహారాష్ట్ర, బీహార్ కనుక చూసుకుంటే అదేదో పవన్ కళ్యాణ్ సినిమాలో చెప్పినట్టు, నువ్వు దేంతో మొదలయ్యావో దాంతోనే అంతమవుతావు బ్రహ్మం అన్నట్లు. మహారాష్ట్రలో మొదట బీజేపీ, శివసేన రెండు గెలిచాయి. ఆ తర్వాత గేమ్స్ ఆడారు, వీళ్ళు గేమ్స్ ఆడారు. బీహార్లో మొదట నితీష్, బీజేపీ గెలిచారు, మళ్ళీ గేమ్స్ ఆడారు, మళ్ళీ దానికి తిరిగి గేమ్స్ ఆడారు. ఇదేం సార్, కేసీఆర్ గారిది, చంద్రబాబు గారిది ఫార్ములానా? గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు? గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ కాదు. నా బీజేపీకి ఏంటంటే పరిస్థితి, ఎక్కడైనా బై హుక్ ఆర్ క్రుక్ రాజ్యం వెళ్ళాలి అనేది వాళ్ళ స్టేట్స్ అన్ని వాళ్ళ కంట్రోల్లో ఉండాలనేది వాళ్ళ ఆలోచన. ఓకే. సో రాజ్యాధికారం కోసం పోరాడే వాళ్ళు అట్టాగే పోరాడతారు. ఓకే. సో వాళ్ళ పోరాటాన్ని మనం తప్పు అంటం లేదు. అధికారం కావాలనుకున్నారు, చేస్తున్నారు. సో దాంట్లో ఏంటంటే ఇక ఆడే ట్రిక్స్ అన్నీ ఆడుతూ ఉంటారు. రాజకీయంగా చేయాల్సిన ట్రిక్స్ చేస్తారు. ఇక్కడి నుంచి పోయేవాళ్ళు పోతే ఇప్పుడు ఏమిటంటే, ఏ రాజకీయ పార్టీకి ఒక ఇది లేదు, ఏమంటారు దాన్ని, ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ లేవు. ప్రిన్సిపల్ ఉన్న పార్టీ ఉంటే ఇక్కడోడు అక్కడికి, అక్కడోడు ఇక్కడికి అనేది వెళ్ళరు. సో వీళ్ళందరూ అటు ఇటు మారిపోయి ఏంటంటే పదవి వ్యామోహం, పవర్ కావాలి. పవర్ కోసం పోరాడేటప్పుడు ఇవన్నీ ఇక ఏది మంచి ఏది చెడు అనేది ఎవరు ఆలోచించరు కదా. సార్, మీరు అన్నారు పవర్ కోసం పోరాడేటప్పుడు ఎవడేది ఆలోచించరు అని. సార్, కాంగ్రెస్ అనేది పవర్ పాలిటిక్స్ చాలా సార్లు పుట్టినప్పటి నుంచి చేస్తాను. దానికి ఓపిక ఉన్న రోజులు అది చేసింది. ఇప్పుడు బీజేపీ ఓపిక వచ్చింది, బీజేపీ గురించి నేను ప్రస్తావించేటప్పుడు, ఇదే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారి సర్కార్ని కూల్చేసింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటి టైంలో జయలలిత గారిని అడ్డుపెట్టుకొని అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ కూల్చేసింది. బట్ ఆ టైంలో వాజ్పేయి గారు అన్న మాటలు ఇప్పటికీ చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటాయి సార్. సర్కారే ఆయేంగి జాయేంగి, रहेंगी पार्टियां बनेंगी बिगड़ेंगी, ఏ దేశ్ रहना चाहिए, ఏ సంవిధాన్ रहना चाहिए. ఎగ్జాక్ట్గా ఇవే మాటలు ఆయన పార్లమెంట్ సాక్షిగా అనింది. ఒక్క ఓటుతోటి ఆయన ఓడిపోయిన రోజున. అలాంటిది ఇవాళ సరే కాంగ్రెస్ అంటే అది ఫస్ట్ నుంచి దాని బుద్ధే అంత అని అనుకుందాం. బీజేపీకి ఏం మాయరోగం వచ్చింది? నువ్వు చెప్తున్నా మాయరోగం అని చెప్పావు కదా. అదే అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆ రోజు వాజ్పేయి గారు చెప్పినప్పుడు అంటే బీజేపీ జనసంఘ్ అనేది బేసిక్గా ఆర్ఎస్ఎస్ బేస్ మీద వచ్చేది, ఫార్మ్ అయిన పార్టీ అది. సో ఆర్ఎస్ఎస్కి ఒక ప్రిన్సిపల్ ఉంది, మొదటి నుంచి ప్రిన్సిపల్తో బతికేవారు. ఈ దేశంలో ప్రిన్సిపల్ ఉన్న పార్టీలు మూడే: కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టులు. ఇప్పుడు ఈ మూడు పార్టీలు అయిపోయినాయి. ఇక సరే కమ్యూనిస్టులు అసలు మొత్తం లేకుండా పోయారు. కాంగ్రెస్ కూడా చాలా వరకు పోయింది. బీజేపీ ఏమంటారు వీటన్నిటినీ మన రీజనల్ పార్టీస్ అన్నిటినీ దెబ్బ కొట్టేసి వాళ్ళు ఎదిగారు. ఎదిగి వాళ్ళు హిందుత్వం ముసుగనుకో ఇంకోటి అనుకో ఏదైనా కానీ మొత్తానికి రాజ్యాధికారం కోసం పోరాడతాం అనేది మొదలెట్టారు. వాజ్పేయి గారు ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు ఎవరు వినేదట్లేరు, వినటానికి ఆలోచనలు లేరు. ఆ ఆలోచనలు కూడా లేవు ఎవరికి. సో నాకు ఎట్లా అయినా అధికారం కావాలి అన్నారు. దానికే మనకి కర్ణాటకలో అప్పుడు చేసిన, చెన్నైలో చేసిన, మహారాష్ట్రలో చేసిన, ఇప్పుడు నితీష్ కుమార్ చేసిన అంతే. మధ్యప్రదేశ్లో కూడా చేశారు, అన్ని చోట్ల చేశారు. ఇవన్నీ చేస్తూనే ఉంటారు. సో అది హిమాచల్ కూడా డౌట్ ఉంది, ఎక్కడైనా చేస్తారు. హిమాచల్ అంతకుముందు అప్పుడు కూడా ఒక్కళ్ళే ఎమ్మెల్యే గెలిచిన చోట కూడా మా ప్రభుత్వాన్ని స్థాపించారు కదా, నార్త్ ఈస్ట్. మా బురదలో వికసిస్తుంది అన్నట్లు. అట్లాగే అవన్నీ సీరియస్గా తీసుకోకూడదు. ఇప్పుడు దాన్ని తీసుకున్నా కానీ మనం చేయగలిగేది కూడా ఏం లేదు.
అంటే దేశం ఇప్పుడు యువతరం అనేది ఎక్కువ పెరుగుతూ వస్తుంది. చైనా, ఇండియా మోస్ట్ పాపులేటెడ్ కంట్రీస్‌గా ఉన్న దగ్గర, చైనా దగ్గర ముసలోళ్ళ సంఖ్య ఎక్కువుంటే జనాభాలో, భారతదేశంలో మట్టుకు యువత సంఖ్య ఎక్కువగా ఉంది. యువత పాలిటిక్స్‌లోకి రావాలి అని ఒక వర్గం బలంగా మొత్తుకుంటే, ఇంకో వర్గం యువత అనేది ఎప్పుడు కెరియర్ మీదే ఫోకస్ చేయాలని ఇంకో వర్గం అంటది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రతి మనిషి ఓటేస్తాడు ఈ దేశంలో. ప్రజల మనోభావాలు కూడా కాదండి. ప్రజలకి సిద్ధాంతాలని నేర్పించవలసినోళ్ళు ఇలా సిద్ధాంతాలు తప్పటం దేశం మీద ఎలా ప్రభావం చూపిస్తది? ప్రభావం ఏముంది, దేశం మొత్తం అన్యాయం అయిపోతా ఉంది, అవుతుంది కూడా. అయినా కానీ బౌన్స్ అవుతుంది. ప్రజలు ఎప్పుడూ పిచ్చోళ్ళు కాదు. ఏ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు తిరగబడతారు. ఎప్పుడు తిరగబడాలంటే అప్పుడు తిరగబడతారు వాళ్ళు. ప్రాబ్లీ ఒక 5 సంవత్సరాలు లేట్ అవ్వచ్చు, ఇంకో 5 సంవత్సరాలు లేట్ అవ్వచ్చు తప్ప ప్రజల్ని మనం తక్కువ అంచనా వేయటం కరెక్ట్ కాదు. కొన్నిసార్లు ఏంటంటే మోసపోతారు. ఓ మనం ఏదో చెప్పాం కదా, చెప్పిన దాన్ని విని మోసపోయి వాళ్ళు ఓట్లు వేయొచ్చు. అవును. బట్ వాళ్ళకి అర్థమైన రోజున అన్ని మార్పులు వచ్చేస్తాయి. సరే, ఎస్పెషల్లీ నితీష్ కుమార్ గురించి మాట్లాడుకునేటప్పుడు సార్, అంతకు ముందున్న లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఆయనేం తక్కువ తిన్నోళ్ళు కాదు. ఆయన కైండ్ ఆఫ్ రాజకీయాలు ఆయన చేశారు. బట్ వేరస్ నితీష్ కుమార్ రీసెంట్‌గా ఒక 3 నెలల క్రితం మాట్లాడిన మాట ఇప్పటికీ చాలామందికి సభ్య సమాజానికి దారుణంగానే ఉంటది. ఆయన స్టేట్ బీహార్ అసెంబ్లీలో లేడీసు చలికాలం ఆహ్, ఆహ్, దాని గురించి చాలా దారుణంగా మాట్లాడారు. అప్పుడు బీజేపీ వాళ్ళు గాని, ఏ ఇతర పార్టీలు ఎవరిని పార్టీలకి అతీతంగా అందరొచ్చి ఆయన్ని తిట్టినోళ్ళు. ఆయన మాట్లాడిన మాట కూడా అంత దారుణమైంది. అలాంటిది ఇవాళ బీజేపీ వాళ్ళు గాని, ఎవరైనా గూడా పవర్ కోసం ఎంతకైనా దిగజారుతారా? దిగజారుతున్నారు కదా. వాళ్ళు నువ్వు ఈ నితీష్ కుమార్ దాకా అంటున్నావు. బీజేపీ ఎంపీ అప్పుడు ఎంపీ, ఎమ్మెల్యేలు అంతా సినిమా వాళ్ళ మీద పద్మావతి అప్పుడు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. అవును. ఉన్న సినిమా ఆడవాళ్ళంతా చెడిపోయారు అన్నారు. సినిమా ఆడవాళ్ళు, సినిమా తాలూకు ఆడవాళ్ళు కూడా చెడిపోయారు అన్నారు. అంటే ఇప్పుడు మేము సినిమా వాళ్ళంతా మా పిల్లలు అందరూ పోయినట్టే వాళ్ళ లెక్క ప్రకారం. దాన్ని ఎవరు మాట్లాడారు? దాని గురించి మాట్లాడిన వాళ్ళే లేరు. సినిమా వాళ్ళు మాట్లాడలేదు, అటు రాజకీయ నాయకులు మాట్లాడలేదు. సో సిగ్గు శరం లేని సమాజంలో మనం బతుకుతున్నాం. సో వీళ్ళని గురించి మనం పెద్దగా బాధపడిపోయి ఏం చేసినా మనకు అనవసరం. ఒకటి సరే, నితీష్ కుమార్ ఆ బీహార్ పాలిటిక్స్, అసలు బీహార్ అంటేనే చిత్రంగా చూసే రోజులు ఇయి. నిజంగా వాళ్ళు చేసే పనులు కూడా అట్నే ఉంటాయి, అక్కడ జరిగే సంఘటనలు కూడా. వెరాస్ కమింగ్ టు వెస్ట్ బెంగాల్, అమిత్ షా నాకు తెలిసి అప్పుడు 2018లోనో 17లోనో ఉత్తరప్రదేశ్ మీద పెట్టిన కాన్సంట్రేషన్ తర్వాత ఆయన ముగ్గేసుకొని కూర్చుంది అయితే బెంగాల్లోనే. చాలా అసలు ఆకరోట్లు, సునీల్ గారిది చింతకాయల రవిలో డైలాగ్ ఉంటుంది, ఆకరోట్లు లెక్క పెట్టేంత వరకు బాబు ఓటమిని ఒప్పుకోడరా అని. ఆ రేంజ్లో కొట్లాడారు. పోస్ట్ బెంగాల్ వైలెన్స్ కూడా మనం చూసాం. బెంగాల్లో జరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రని ఎందుకు ఆపించేశారు మమతా బెనర్జీ గారు? ఇదెలా చూడొచ్చు? చూసేదేం లేదు. ఆవిడ బాధ ఆవిడది. అక్కడ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ వెనక్కి రావటం ఆవిడకి ఇష్టం లేదు. అవును. భారత్ జోడో యాత్ర డెఫినెట్గా ఒక డిఫరెన్స్ తీసుకొచ్చింది. ఇటు చూసారు సౌత్లో. అవును. సో అక్కడికి వెళ్ళటం మళ్ళీ తేడా వస్తుందేమో. ఒకప్పుడు వాళ్ళ రాజ్యమే కదా అది. ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత కమ్యూనిస్టులు, తర్వాత ఈవిడ వచ్చింది. సో ఎందుకు వచ్చింది అనుకుందో, లేకపోతే మళ్ళీ అమిత్ షా గారు ఆవిడకి అన్న చెప్పాడో మనకు తెలియదు కదా. ఓకే, ఏదైనా జరిగి ఉండొచ్చు. సో దాన్ని ఎట్లా అనుకోవాలి అనేది మనకేం లేదు. ఈ జరుగుతున్న చూసి ఊరుకోవటం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. అంటే సార్, ప్రజలకి అంటే ఎవరు వాళ్ళ దృష్టిలో ప్రజలు బతుకుతున్నప్పుడు ఒక ఇండియా అలయన్స్ అని చెప్పి అందరికీ ఒక ఫాల్స్ హోప్ అనేది తీసుకొచ్చారు, మేమందరం కలిసి కొట్లాడతామని. ఇవాళ వాళ్ళు తనకు వస్తున్నారు. ఒక ఆల్టర్నేట్ అనేది ఇంకెప్పుడు క్రియేట్ అవుతుంది? అంటే నీకు ఆల్టర్నేట్ రీజనల్ పార్టీస్తో కలిసి ఆల్టర్నేట్ జరగటం అనేది జరగదు. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఒకానొకప్పుడు ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో ఈవెన్ బీజేపీతో సహా కలిసి ఫార్మేషన్ చేశారు. ఈవెన్ జయప్రకాష్ నారాయణ గారు అప్పుడు అట్లాగే చేశారు. మొన్న 2014 అప్పుడు కూడా అలాగే చేశారు ఎన్డీఏ. అవును. సో ఇప్పుడు 2000 వరకు అనుకుంటా, అప్పటి వరకు కాంగ్రెస్ సోలోగానే వచ్చేది. ఆ తర్వాత నుంచి వాళ్ళు కోalition లో వచ్చారు. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 2 సార్లు ఇదే, పివి నరసింహారావు గారు అప్పుడు కూడా కోalition. సో 15 సంవత్సరాలు కోalitionలో నడిపించారు వాళ్ళు. అంటే పోయే రోజులు వచ్చినప్పుడు కోalitionలో ఉంటారు. సో మళ్ళీ ఇప్పుడు ఏమైపోయింది, 2 సీట్లు ఉన్న బీజేపీ వాళ్ళ రాజ్యం హయ్యెస్ట్ సీట్లతో నడుపుతున్నారు. సో వీళ్ళని పోరాడాలంటే అందరూ కలిసి పోరాడాలన్నారు.
అయితే కాంగ్రెస్ కంటే కూడా దిగజారిపోయిన బీజేపీ వల్ల ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఇంకా ఒకళ్ళిద్దరమే చేసింది. మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ, అంటే అపోజిషన్ పార్టీలు ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ ఈడీ కానీ ఐటీ కానీ రీడ్స్ జరుగుతున్నాయి, ప్రతి వాళ్ళ మీద కేసులు ఉంటున్నాయి. సో ఎవళ్ళకాళ్ళు దాంట్లోంచి బయటపడటం కోసం అనేది పార్టీలన్నా మారుస్తున్నారు, లేదంటే వాళ్ళు ఇప్పుడు ఈ ఎన్డీఏ లాంటి దాంట్లోంచి ఇండియాలోంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోవటం, ఏదో ఒకటి చేస్తున్నారు. వాళ్ళ సర్వైవల్ కోసం వాళ్ళు చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనం మేజర్గా మనం దృష్టి సారించాల్సింది ఏంటంటే, నేను దేశం కోసం పోరాడుతున్నానా, నా కోసం పోరాడుతున్నానా? రైట్. నేను నా కోసం పోరాడితే నేను బీజేపీ గవర్నమెంట్తో నేను పోరాడలేను. అవును. ఎందుకంటే నా అవసరం కాబట్టి, నా పనులు జరగాలి. Perfect. నేను దేశం కోసం అయితే బీజేపీ కాదు, ఎవళ్ళు వచ్చినా నేను పోరాడతాను. అవును. సో నేను దేశం కోసం పోరాడతలేదు అనేది ప్రూవ్ అయిపోతుంది అందరి దగ్గర నుంచి. అందరూ ప్రూవ్ చేస్తున్నారు. సింపుల్. కరెక్ట్. ఇదంతా అయిపోయినాక సార్, అస్సాం ఆది సినిమాలో ఆ డైలాగ్ ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్, అంతా అస్సాం అంతా అస్సాం అని. అలాంటిది వాళ్ళ అస్సాము కీ ఫ్యాక్టర్ అయిపోయింది నార్త్ ఈస్ట్ మొత్తానికి. 7-8 రాష్ట్రాలకు సంబంధించి కీ ఫ్యాక్టర్ అస్సాం. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ఏదైతే ఉందో, అస్సాంలో కాళ్ళు పెట్టంగానే పాత శత్రువులు ఎదురుపడ్డట్టు ఇద్దరు, హేమంత్ బిశ్వ శర్మ, రాహుల్ గాంధీ ఇద్దరికి ఫేస్ ఆఫ్ అనేది జరిగింది. ఎలా చూడొచ్చు ఇది? ఈయన కుక్క బిస్కెట్లు పెట్టాడని ఆయన అంటాడు, ఆయనకు విశ్వాసం లేదని ఈయన అంటాడు. అనేదే ఉంటుంది. ఇప్పుడు రాజకీయం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, ఈ అన్నిటినీ మనం పట్టించుకోవటం లేదు. రాహుల్ గాంధీ పైన రాహుల్ గాంధీ చేస్తాడు, ఆయన పైన ఆయన చేసుకుంటాడు, ఎవరి పైన వాళ్ళు చేస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఏమైంది రాజకీయంలో, ఇందాక చెప్పాను కదా ప్రిన్సిపల్స్ పోయినాయి అని. కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రిన్సిపల్స్ ఉండే అని చెప్పాను, ఇప్పుడు ప్రిన్సిపల్స్ లేవు. సో కాంగ్రెస్ బీజేపీకే లేవు. యాక్చువల్గా బాగా ప్రిన్సిపల్గా ఉండే బీజేపీకే ప్రిన్సిపల్ లేనప్పుడు అసలు ప్రిన్సిపల్ చాలా లిమిటెడ్ ప్రిన్సిపల్స్ ఉన్న కాంగ్రెస్కి ఇంకేం ప్రిన్సిపల్స్ ఉంటాయి? సో దానికోసం ఈ రాహుల్ గాంధీ సగం ట్రై చేస్తాం అనేది కూడా పిచ్చి పని. బట్ ఏమో దేశం కోసం ఒక తిప్పు తిరిగితే నష్టం లేదు కదా, చేస్తున్నాడు. సో ఇవన్నీ మాటల గురించి మనం మాట్లాడుకోవటం కూడా అనవసరం. జరిగితే జరిగింది, లేకపోతే లేదు. సరే జరగని, మంచి జరుగుతుందేమో అని ఆశ, మనం మనిషి ఆశాజీవి. సో మనం ఆశ మంచిగా జరగాలని కోరుకుంటూ సమాజం బాగుండాలనుకునే వాళ్ళలో మనం ఉన్నాం కాబట్టి మంచి జరగాలని కోరుకోవటం అంతే తప్ప మనం ఎవరిని ద్వేషించడం, హేట్ చేయటం ఇవన్నీ కరెక్ట్ కాదు. సో అందరూ బాగుండాలి, అందరూ మారాలి, సమాజం మంచి కోసం వీళ్ళందరూ మారాలి అని చెప్పి ఇప్పుడు రామాలయం ఒకటి కూడా వచ్చింది కదా, ఆ రాముడిని కోరుకొని వీళ్ళందరూ మనసులో మార్చి ఈ భారతదేశాన్ని రామరాజ్యం చేసి అందరూ బాగుండేదని చేయాలని కోరుకుందాం. రైట్. ఇది నార్త్ ఈస్ట్, ఈశాన్య రాష్ట్రాలు, ఆ నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి బీహారు, అస్సాము, వెస్ట్ బెంగాల్ అటు సైడ్ ఉండే ప్రాంతాల గురించి మాట్లాడుకున్నాం సార్. ఇంకోటి, బీజేపీకి అగైనెస్ట్గా ఎవరున్నారు అని ఆలోచించినప్పుడు మొదట కనిపించేది ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ది. సరే, ఢిల్లీలో 2 సార్లు గెలిచి తన టాలెంట్ ఏంటో ఆయన చూపించారు. ఈజ్ అన్ ఎక్స్ బ్యూరోక్రాట్. అలానే ఒక జెలెన్స్కీ లాంటిది, ఇప్పుడు యుక్రెయిన్కి జెలెన్స్కీ ఎలా ఉన్నారో ఒక కమెడియన్గా మొదలయ్యి ఒక పిఎం ఎలా అయ్యారో, అలానే పంజాబ్కి కూడా అట్లానే భగవంత్ మాన్ గారిని పెట్టి ఇంకొక స్టేట్లో ఆయన గవర్నమెంట్ అనేది ఫామ్ చేశారు. అండ్ పంజాబ్లో గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది అంత పెద్ద అండ్ అంత సర్ప్లస్ అండ్ ఫర్టైల్ స్టేట్కి సీఎం అనేది చిన్న మ్యాటర్ కాదు. బంగారంతో సమానం అక్కడ భూమి, అక్కడ పంట. ఇవాళ వాళ్ళు కూడా కుట్ అయిపోయారు ఇండియా అలయన్స్ నుంచి. ఎలా చూడొచ్చు? ఏం లేదు, ఎవరికైనా చెప్పాను కదా ఇందాక, ఎవరికైనా ఈ పరిస్థితి అట్లా ఉంది. ఇప్పుడు బేసిక్గా నీకు ఆప్ కానీ, ఇందాక చెప్పిన మమతా టీఎంసీ కానీ, ఇవన్నీ కాంగ్రెస్కి అగెనెస్ట్గా వచ్చిన పార్టీలు. సో వాళ్ళతో ఎమడలేవు, ఫస్ట్ ఎవరితోనే ఎమడలేవు. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కానీ ఢిల్లీలో కానీ కాంగ్రెస్ మళ్ళీ అపోజిషనే. అవును. ఇప్పుడు ఏమవుతుంది, కాంగ్రెస్ బెంగాల్లో ఎప్పుడో 50 ఏళ్ల కింద రాజ్యం వెళ్ళింది, ఇక్కడ ఢిల్లీలోనో మొన్నటి దాకా వెళ్ళింది, పంజాబ్లో కూడా మొన్నటి దాకా వెళ్ళింది, లాస్ట్ వరకు గవర్నమెంట్ ఉంది. సో ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఉజ్జి కుదురుతుంది? రైట్. వీళ్ళు మొన్నటిదాకా మేము చేశాం కదా, మాకు 50% ఇవ్వండి అంటారు వీళ్ళు. వాళ్ళు 50, మేము అసలు ఆల్రెడీ గెలిచినాం కానీ మేము 75 తీసుకుని మీకు 25 ఇస్తాం అంటారు. సో ఏది కరెక్ట్ ఏది తప్పు అంటానికి మనకి లాజిక్ లేదు ఇక్కడ. సో దీంతో ఎట్లా కలుస్తానికి అవకాశమే లేదు, అది ఛాన్సే లేదు. అన్లెస్
వీళ్ళకి దేశం మీద భక్తి ఉంటే ఇద్దరికి రైట్. భక్తి ఉంటే, రాజ్యం మీద రాష్ట్రం మీద భక్తి ఉంటే సాక్రిఫైస్ చేసి సరే ఇద్దరం చెరుసగం తీసుకుందాం, లేకపోతే మీరు 60-40 తీసుకుందాం, ముందు వీళ్ళ నుంచి విముక్తి బీజేపీ చేద్దాం అనేది ఆలోచన రావాలి. కరెక్ట్. అది ఎవరికి లేదు. నేను రాజ్యం వెళ్ళాలి, నేను ఎంత తినాలి, నేను ఎంత తినాలి అనే ఆలోచనలోనే ఉన్నారు ఎవరికాళ్ళు. ఉన్నప్పుడు ఇట్లాగే ఉంటుంది. ఒక థియరీ ఉంటుంది కదా సార్, ఓడిపోయినోడికి డిమాండ్ చేసే హక్కు లేదు అని. కాంగ్రెస్కి అసలు ఇప్పుడు డిమాండ్ చేసే హక్కు ఉందని అంటారు ఎక్కడైనా? ఎందుకుండదు, ఎవరికైనా ఉంటుంది కదా. మనకి ఇప్పుడు ఎక్కడ చూస్తలేదు, ఆంధ్రాలో చూడట్లేదు. హక్కు ఉంది, అన్ని చోట్ల హక్కులు ఉంటాయి. ఇప్పుడు నాకు ఉంది అనుకుంటానబ్బా. ఇప్పుడు నేను రోజు టీవీల్లో కనపడతా ఉంటాను, లేకపోతే అన్ని పార్టీలతోనూ మాట్లాడుతూ ఉంటాను. నాకేదో కోరిక కలిగింది, రైట్, ఎలక్షన్లో నిలబడాలనుకుని. నేనేమనుకుంటానంటే నేను 2 లక్షల మెజారిటీతో గెలుస్తాను అనుకుంటా. నాకు రియాలిటీ ఏంటంటే నాకు 10 ఓట్లు కూడా పడవు. 10,000 కాదు, 10 ఓట్లు కూడా పడవు. బిలో 100 ఉంటా ఓటింగ్కి వస్తే. సో నువ్వు నిజం తెలుసుకోగలిగితే వేరు. నిజం తెలుసుకోకుండా నేను 2 లక్షల ఓట్లు అనుకుంటే నేను సీట్ అడుగుతా. కరెక్ట్. వాళ్ళు నిజం చెప్తారు మనకి, అరే బాబు నువ్వు గెలవనైనా నీకు ఎందుకు రాదు, 1 ఓటు కూడా రాదు నీకు, నువ్వు వస్తే 100 వస్తే నీకు చాలా ఎక్కువ నీ పేరు ప్రతిష్టలకి అని చెప్తారు. చిచ్చిచ్చి మీకేం తెలుసు, నా యూట్యూబ్ ఛానల్ చూడండి, నాకు 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నా సబ్స్క్రైబర్స్ వేసినా నేను గెలుస్తాను. నేను ఏ ఛానల్లో నేను మాట్లాడినా 1,00,000 మంది చూస్తారు. నాకు నా అంత గొప్పవాడు అసలు తెలుగు రాష్ట్రాల్లో లేడు. నేను మీ పార్టీలోకి రావటమే గొప్ప, నాకు సీట్ ఇవ్వండి అంటే వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది కదా. వాళ్ళు చెప్తారు, బాబు నీకు దండం పెడతాను వెళ్ళిపో అంటారు. నేను ఒప్పుకోను. సిమిలర్గానే ఈ పొలిటికల్ పార్టీస్ కూడా అట్లాగే ఉంటాయి, వాళ్ళ ఆలోచన విధానం అట్లాగే ఉంటుంది. భారత్ న్యాయ జోడో యాత్ర గురించి మాట్లాడుకుంటే సార్, సౌత్లో భారత్ జోడో న్యాయ యాత్రలో 100% పుంజుకుంది. తమిళనాడు కానీ కేరళలో హైయెస్ట్ సీట్స్ ఇప్పుడున్న 50 చిల్లర ఎంపీ సీట్లలో హైయెస్ట్ వచ్చింది కేరళ నుంచి. అండ్ కేరళలో ఒక గుడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఆయన స్పెండ్ చేయటం, అంటే పాదయాత్ర చేయటం అనేది జరిగింది రాహుల్ గాంధీ. తమిళనాడులో కూడా ఆయన స్టార్ట్ చేసింది తమిళనాడు నుంచి. గుడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఆయన పాదయాత్ర చేశాడు. కర్ణాటకలో గెలిచారు, హీ స్పెండ్ గుడ్ నెంబర్ ఆఫ్ డేస్. తెలంగాణలో గెలవబోయే సిచ్యువేషన్లో ఉన్నారు అప్పుడు, హీ స్పెండ్ గుడ్ నెంబర్ ఆఫ్ డేస్. ఆంధ్రాకి వస్తే ఏమై రోగం వచ్చింది సార్, 3-4 రోజుల్లో వెళ్ళిపోయాడు. ఆంధ్రాలో అసలు బతకలేం కదా, అసలు అక్కడ పార్టీ చచ్చిపోయింది కదా. చచ్చిపోయిన పార్టీకి ఎందుకు రావడం? ఓకే, అంటే తిరగాలని లేదు అక్కడ. ఏంటంటే ఇప్పుడు ఏ గీత్రలు ఈ ఊరికే మనం చెప్పుకుంటామే కానీ యాత్రకు ఖర్చు అవుతుంది. ఖర్చు భరించే వాళ్ళని ఉండాలిగా, అది కూడా పాయింట్. జేబులో డబ్బులు అయితే తీసి పెట్టలేరు వాళ్ళు. సో ఏ రాష్ట్రంలో గెలుస్తాం అనుకుంటే ఆ గెలుస్తాం అనుకున్న పార్టీ వాళ్ళని ఖర్చులు భరిస్తుంది, ఎవరికైనా కానీ, ఎనీ పార్టీ. అది బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, ఎవరైనా కానీ ఆ పార్టీ నాయకులు భరిస్తారు ఖర్చు. ఖర్చులు భరించే నాయకులు ఉండాలి ఆంధ్రాలో. అంటే నా ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ గారు ముత్తాత పిఎం, వాళ్ళ నాయనమ్మ పిఎం, వాళ్ళ నాయన పిఎం, ఒకవేళ ఉండుంటే వాళ్ళ బాబాయ్ కూడా పిఎం అయి ఉండేవాళ్ళు, వాళ్ళ మదర్ దాదాపు పిఎం, ఈయన నెక్స్ట్ పిఎం క్యాండిడేట్. ఖర్గే గారు ఉన్నా కూడా పిఎం క్యాండిడేట్ అయితే ఈయనే. ఇంత పెద్ద ఖాందానికి డబుల్ కరువైనాయా సార్? అంటే అప్పుడు రాజ్యానికి ఇప్పుడు రాజ్యానికి చాలా తేడా ఉంది. ఓకే, డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు కరప్షన్ లేదని నేను అన్న, కానీ ఆ కరప్షన్ ఇవాళ డబ్బులతో సంపాదన చేస్తే ఎవరి దగ్గర ఆస్తులు లేవు. ఆస్తులు అంటే లేవని కాదు, తిండికి లేక వస్తున్నారని నేను అన్నాను. బట్ ఇవాళ ఏ ఎమ్మెల్యే ఎంపీలతో చూసినా కానీ కంపేర్ చేసినా కానీ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉండదు. ఒకవేళ ఉందనుకుందాం, ఒకవేళ ఉందనుకుందాం, ఎందుకు ఖర్చు పెట్టాలి? ఎందుకు ఖర్చు పెట్టాలి? నా ఒక్కడి కోసం కాదు కదా. ఇప్పుడు మీ ఆంధ్ర రాష్ట్రాన్ని గెలిపించాం అనుకుందాం, ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు కదా చేసేది, నాకేం రాదు కదా. సో ఫస్ట్ థింగ్, నాకు తెలిసినంత వరకు మొత్తం భారతదేశం అంతా తిరిగి ఖర్చు పెట్టే అంత స్తోమత అయితే వాళ్ళకి లేదు, ఆ ఫ్యామిలీకి ఉంటుందని నేను అనుకోను. ఒకటి. రెండోది, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్న ఫినాన్షియల్ స్టేటస్ ఇంత ఖర్చు పెట్టుకునే స్థాయి కొన్ని స్టేట్స్లో లేదు. సో ఇది నేషనల్ పాలిటిక్స్లో డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించినటువంటి కరెంట్ సిచ్యుయేషన్ సార్. అన్ని స్టేట్లని ప్రభావితం చేసే అంశం ఇంకోటి తెరపైకి వచ్చింది, జ్ఞానవాపి. కాశీ విశ్వనాథ ఆలయం పక్కన ఉండేటువంటి జ్ఞానవాపి మస్జిద్, దాని కింద ఆలయం ఉందని ఎన్నో ఏళ్ల నుంచి ప్రచారంలో ఉంది.
అలానే అక్కడ కనిపించేది కూడా అలానే కనిపిస్తుంది, సగం గుడి సగం మస్జిద్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే కూడా డిక్లేర్ చేసింది. ఎలా చూడొచ్చు ఈ పరిస్థితిని? అంటే ఈ ఆర్కియలాజికల్ ఇప్పుడు 800 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 400 సంవత్సరాల నుంచి కిందకి చరిత్ర. మనకి చరిత్రలో చదువుకున్నప్పుడు, మేము చదువుకున్నప్పుడు కూడా చెప్పారు, దేవాలయాలను చెడగొట్టారు, నరికేశారు. కొత్తగా వాళ్ళు ఏం చెప్పట్లేదు. అవును. అయితే ఈ ద్వేషాన్ని పెంచాల ముస్లిమ్స్ మీద. వాడెవడో రాజ్యం, ఇప్పుడు ఆ రోజుల్లో రాజులు రాజ్యాలు ఉండేవి. అవును. రాజులు రాజ్యాలు ఉండేవి కాబట్టి ఆ రాజు కావాల్సినప్పుడు ఏదో వాడు వచ్చినాయి, వాడు ఎత్తుకుపోయాడు. ఇప్పుడు వాళ్ళం పగలు కొట్టేసి అక్కడ ఉన్న బంగారం ఎత్తుకుపోయారు. బ్రిటిష్ వాళ్ళు స్కల్ప్చర్స్ అమ్ముతానికి తీసుకెళ్ళిపోయారు, యాస్టీస్గా శిల్లలు ఎత్తుకెళ్ళారు. సో ఒక్కొక్కడు ఒక్కో రకంగా స్మగుల్ చేశారు. బ్రిటిష్ మ్యూజియం కూడా చోర్ బజార్ అంటారు, అట్లా ఎత్తుకెళ్ళిపోయారు. సో ఈ పరిస్థితుల్లో దాన్ని పట్టుకుని ఇవాళ మనం కొట్టుకుంటే ఏమొస్తుంది? ఓకే. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రాగానే మనకేం చెప్పారు, సుభాష్ చంద్రబోస్ గారు ఎలా చచ్చిపోయారు దాని మీద ఒక కమిషన్ వేస్తున్నారు. 60 ఏళ్ల కింద ఆయన పోతే, 70 ఏళ్ల కింద ఆయన పోతే ఆయన మీద కమిషన్ వేసి ఏంటి మీరు సాధించేది ఏంటి కొత్తగా? సో ఇట్లాంటివన్నీ చేసి ఏంటంటే మనం డైవర్ట్ చేయటం ప్రజల్ని. ఆయన సర్దార్ పటేల్ గారికి పెద్ద విగ్రహం కట్టించారు, చేసాం. ఇవన్నీ చేసుకుంటా వస్తే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది అనేది కదా మనకు ముఖ్యం. నువ్వు విగ్రహం కట్టావా, లేకపోతే నవరోజు ఈయన మీద, సుభాష్ చంద్రబోస్ మీద ఎంక్వైరీ చేసావా, ఇవన్నీ ఇంపార్టెంట్ విషయాలు కాదు. అంటే ఈ ప్రశ్న కొంతమంది బీజేపీ వాళ్ళని అడిగినప్పుడు సార్, వాళ్ళు అనేది ఏంటంటే, అరే ఇప్పుడు మేము చేస్తే మీరు తప్పు పడుతున్నారు, అసలు దేశం ఏర్పడినాక ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఫస్ట్ హోమ్ మినిస్టర్ సోమనాథ్ టెంపుల్ కట్టించారు కదా అని వాళ్ళు అనేది. కడితే కట్టని, నువ్వు కడుతున్నావు కదా, ఎవరు కాదన్నారు? ఇప్పుడు విపక్షాలు కానీ, ఇప్పుడు మీరు అనేది కానీ, ఇప్పుడు ఎందుకు అవసరమా అని కదా. ఏది నేను గుడి కడతాను అనవసరం నేనేం అనలేదు. ఇప్పుడు గుడి సంగతి నేను మాట్లాడతల్లా. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు ఇప్పుడు కాశీ, మథుర, అయోధ్య ఈ 3 క్లెయిమ్ అవుతున్నాయి. ఈ 100% ఈ టెంపుల్స్ ఏరాబై ఈ డిక్లేర్ ఇచ్చేసేవాలి అని. ముస్లిం పక్షం కూడా ఈ 2 టెంపుల్స్ని వదిలేస్తే అసలు గొడవ వదిలిపోద్ది కదా. చాలామంది మిడిల్ మ్యాన్స్ చెప్పే మాట ఇది. ముస్లిమ్స్ వదిలేశారా, హిందువులు వదిలేశారా అనే సమస్య కాదు ఇక్కడ. ఇప్పుడు నువ్వు చెప్పే ఏంటది, జ్ఞానవాపిలో ఓ పక్కన గుడి ఉంది, ఓ పక్కన ఉంది, ఇట్స్ పక్క గుడి ఉంది కదా, కింద టెంపుల్ ఉంటుంది, పిల్లర్లన్నీ, పైన మస్జిద్ ఉంటుంది కదా, ఆనుకుని టెంపుల్ కూడా ఉంది కదా. ఇప్పటికీ టెంపుల్ ఉంది. ఇప్పుడు మనం పూజ చేసే ఆలయం పక్కన ఉంటుంది, మెయిన్ ఆలయం ఇదాన్ని క్లెయిమ్ చేస్తారు. ఇప్పుడు మనం ఇప్పుడేమంటారు, ఈ టెంపుల్ పక్కన ఉన్న మసీదులో ఉన్నది కూడా టెంపులే అంటారు. అవును, సగం ఇది ఉంది, సగం అది ఉంది అంటారు. వాళ్ళు సగం మాది, సగం మీది అంటారు. ఏదైనా నిజమై ఉండొచ్చు. ఇప్పుడు అసలు ఇంకోటి ఉంది, ఈ లింగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బౌద్ధ స్తూపాలని కూడా ఒక ఆర్గ్యుమెంట్. ఇది అవును, నిజంగా ఉంది, అది ఉంది. కేదార్నాథ్, బద్రీనాథ్ కూడా బౌద్ధ ప్రదేశాలని అంటారు. సో ఏది నిజం, ఏది అబద్ధం? ఇప్పుడు రేపొద్దున ఇవాళ బౌద్ధ మతం లేదు ఇక్కడ, మళ్ళీ చచ్చిపోయింది. రేపొద్దున బౌద్ధులు పెరిగారు అనుకుందాం భారతదేశంలో. పెరిగితే ఇప్పుడు దాకా మోడీ గారు చేసినంత దుర్మార్గం బౌద్ధ మతం అప్పటి నుంచి ఉంది, మధ్యలో మోడీ గారు మోసం చేశాడని మాట్లాడతారు. సో నేను అనేది ఏంటంటే, నమ్మకాలు ఉండటం తప్పేం లేదు, నమ్మకం ఉంటే నమ్మకాన్ని పెట్టుకోవాలి, కానీ దాన్ని ప్రాబ్లంగా తయారు చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. లేకుండా సాల్వ్ చేసుకుంటాం అనేది అవసరం, చేసుకోవాలి, అది చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అనేది నీకు నాకు సంబంధించిన విషయం. కోర్టులోకి వెళ్తే కోర్టులో జడ్జి గారు ఏం చెప్తాడు? కరెక్ట్, కోర్టులో జడ్జి గారు ఏం చెప్తాడు? ఇప్పుడు బాబ్రీ మసీద్ కానీ, లేకపోతే ఇప్పుడు జ్ఞానవాపి కానీ, ఇంకా చాలా టెంపుల్స్లో కానీ మనం కోర్టుకు వెళ్తున్నాం. ఎక్కడున్నాయి మీకు 500 సంవత్సరాల కింద, 400 సంవత్సరాల కింద, 800 సంవత్సరాల కింద సాక్ష్యాలు ఏం దొరుకుతాయి? ఇప్పుడు ఎవరో చెప్తారు బాబర్ గారు కేసు వేసాడు, కోర్టులో కేసు వేసాడు అని చెప్తారు. ఇప్పుడు ఇది బాబర్ గారు ఉన్నాడో లేడో, మళ్ళీ కొంతమంది అసలు బాబరే లేడు అంటారు, కొంతసేపు బాబర్ ఉన్నాడు అంటారు. సో ఏది నిజం, ఏది అబద్ధం? ఇక్కడ చరిత్ర ఎక్కడా సరిగ్గా రాసలేదు, ఏ చరిత్ర ఇక్కడ సరిగ్గా లేదు. ఉన్న దాంట్లో మనం ఏంటంటే, తప్పో ఒప్పో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరం కలిసి బతుకుతున్నాం ఇక్కడ. ఈ బతుకుతున్నప్పుడు ఈ సమస్య చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీకు అక్కడ గుడి జ్ఞానవాపిలో ఈ గుడి ఇక్కడే ఉంది, ఆ పక్కన
మసీదు ఉంది. ఇప్పుడు ఆల్రెడీ గత దగ్గర దగ్గర 70-80-100 ఏళ్ళ నుంచి సామస్యంగా నడుస్తుంది. ఇప్పుడు ఆ మసీదు కూడా కూలగొట్టి గుడి కడితే ఏమన్నా ఎక్స్ట్రా వస్తుందా మనకి? నిజమే, ఆడెవడో ఒక 800 ఏళ్ల కిందో 700 ఏళ్ల కిందో ఓ దుర్మార్గుడు దాన్ని చంపేసి పెట్టాడు. బట్ నీకు ఆనుకుని గుడి ఉందిగా. అది తర్వాత అహల్యాబాయి హోల్కర్ గారు కట్టించారు అనేది అక్కడ ఎవరు కట్టారు, ఏం చేశారు అనవసరం. ఉందా లేదా, చేస్తున్నామా లేదా, నడుస్తుంది కదా, ఇంకేంటి. ఇప్పుడు జెరూసలేంలో అంటారు గోడ ఉంటుంది ఇప్పటికీ, అది పాత క్రిస్టియన్ దేవుళ్ళు అంతా అక్కడికి వెల్లింగ్టన్ వాళ్ళకి వెళ్ళి దండం పెట్టుకుంటారు. జ్యూస్ దానికి దండం పెడతారు. అటుపక్క మాస్క్ ఉంది అని చెప్తారు. ఇద్దరికి అవతల మాస్క్ వాళ్ళకి ముఖ్యం, ఇతరుల వీళ్ళకి ముఖ్యం అంటారు. అట్లా ఇద్దరు ఇజ్రాయెల్ పాలస్తీన్ గొడవంతా ఆ గోడే కదా మరి. అట్లాగే వాళ్ళు కొట్టుకుంటున్నారు. చూసినా మనం ఇంకా జ్ఞానోదయం కలగాలి కదా. ఎంతకాలం లాగుతాం అంటే ఓ పీస్ఫుల్ లైఫ్ వచ్చేసింది. 75 ఏళ్లలో హిందూ ముస్లింలకు పీస్ఫుల్ లైఫ్ వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళని విడగొట్టి మనం చేయాల్సింది. దానికంటే నేను చెప్పేది ఏంటంటే, నువ్వు చట్టాన్ని మారుద్దాం అనుకున్నాం. బీజేపీ ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి చెప్పేది అంటే హిందూ దేశం కాబట్టి హిందూ చట్టమే ఉండాలంటారు. 2 చట్టాలు 2 లాలు ఉండకూడదు అంటారు. హిందూ లా, ముస్లిం లా ఉంది ఇక్కడ. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉంటుంది. ముస్లిం పర్సనల్ లా ఎందుకు ఉండాలి? ఇది హిందూ దేశం చేసేసుకోమను. నేను అనేది ఏంటంటే, ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులు, మతంతో సంబంధం లేకుండా భారతీయులు. సో భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే చట్టం పెట్టు. ఆ యూసీసీకే ఇక్కడ మర్డర్లు అయిపోతున్నాయి కదా సార్. ఎందుకు అవుతాయి? ఇప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ ఉన్నారు అందరూ, ఎవరున్నా కానీ భారతీయులే కదా. భారతీయులకు ఒక చట్టం, కులం మతం లేకుండా భారతీయులకు ఒక చట్టం, యూనిఫామ్ సివిల్ కోడ్ అయిపోయింది. ఇప్పుడు అత్యస్త అంటే విపక్షాలన్నీ వద్దని అంటున్నాయే. అది సరిగ్గా చేస్తే ఎందుకు వద్దంటే, సరిగ్గా చేయాలి. దాంట్లో మళ్ళీ ఏదో లోపల కుట్రలు ఉండకూడదు కదా. ఇవాళ రామ్ మందిర్ కట్టారు, మొత్తం దేశం అంతా ఐక్యం చేశారు కదా. మరి ఇదే రామ్ మందిర్లో ఐక్యం చేసినట్టు రామరాజ్యంలో లాగా నువ్వు రామరాజ్యంలో ఏం చేశాడు? రాముడు ఏం చేశాడు? ప్రతివాడిని ఈక్వల్గా చూశాడు. నువ్వు ఈక్వల్గా చూడండి అంటున్నావు. నువ్వు డబ్బున్న వాళ్ళని ఒక రకంగా చూస్తున్నావు, డబ్బు లేని వాళ్ళని ఒక రకంగా. రాముడు ఏం చేశాడు? తన మీద అపవాదు వస్తే తన ప్రేమించిన భార్యను కూడా ఇంట్లోంచి పంపించేశాడు. అంటే అది కథనుకో, నిజమని నమ్మకపో, కానీ ఆయన ఏం చెప్పాడు? అది మనకి అర్థం చేసుకోవాల్సింది. మనం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజ్యం వేలేవాడు అపవాదుని కూడా వదిలిపెట్టకూడదు, భరించకూడదు. మరి ఇక్కడ రోజు తెల్లారులేస్తే అన్ని అపవాదులే. మళ్ళీ మా రాజ్యం వెళ్తున్నాం, వీలైతే అందరి మీద కేసు, ఈడీలో ఐటీలో కేసులో పెట్టి పంపించేస్తున్నాం. సో రామరాజ్యం అని చెప్పడం కూడా మోసమే, అన్నీ మోసమే. ఇప్పుడు మణిపూర్లో అంత జరిగింది. 75 రోజులు ఆయన మాట్లాడాల. పార్లమెంట్లో అపోజిషన్ అందరూ పిలిచి అడిగితే కూడా ఆయన సమాధానం చెప్పట్లేదు. మరి ఇదేముంటుంది? ఇంకా మేము మర్నాడు వచ్చి ఏదో ఉమెన్ ఎంపవర్మెంట్ ఏదో బిల్లు పెట్టాం, రిజర్వేషన్ చేసామంటారు. అక్కడ అంత అన్యాయం జరిగింది, దాని గురించి ఎందుకు మాట్లాడరు? అది మాట్లాడదామని పార్లమెంట్లో మొదలెడితే, నువ్వు రాజస్థాన్లో జరగలేదా, లేకపోతే యూపీలో జరగలేదా, కలకత్తాలో జరగలేదా, నువ్వు ఇక్కడ జరిగిందాన్ని ఖండించి అవి కూడా అడుగు. దీన్ని ఖండిస్తానికి కూడా నువ్వు ఒప్పుకుంటానికి తయారుగా లేవు. ఇది జరిగింది, తప్పైంది, ఇది జరిగింది తప్పు, 75 రోజులు మేము మాట్లాడకపోవటం తప్పు అనేది ఈ రోజు కూడా ఎవరు చెప్పరు. ఇది 100% సార్, నేను ఒప్పుకుంటా ఈ మాట. ఆయన 75 రోజులు సైలెంట్గా ఉన్నారు, విపక్షాలంతా ఆయన ఉంటే ఉన్నాడు, మిగిలిన వాళ్ళు ఉన్న ఏమొచ్చాక పోయే కాలం పార్లమెంట్ లో కూడా అదే మాట్లాడుతున్నారు. వీళ్ళు పార్లమెంట్ సెషన్ లో ఏడ్చి గగ్గోలు పెట్టి ఆయనతో మాట్లాడిచ్చారు. ఆయన మాట్లాడే టైంకి ఆయన ఎదురు క్వశ్చన్లు అడగకుండా, ఇప్పుడు ఆయన మాట్లాడలేదని ఇంత గొడవ అయింది సార్ పార్లమెంట్ లో. ఆయన మాట్లాడి సర్లే వచ్చాడు, ఇప్పుడు కదా ఆయన ఆడుకోవాల్సిన టైం వీళ్ళు విపక్షాలు. నువ్వు చెప్పింది కరెక్టే, వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు బుద్ధి లేదు, అది వేరే సంగతి. వీళ్ళ బుద్ధి లేదు. కానీ ఈయనేం చేశాడు? 2 గంటల 15 నిమిషాలు మాట్లాడితే 2 గంటలు విపక్షాలను తిడతాం మొదలెట్టాడు. ఈయన ఎత్తగాని ఏం చెప్పాలి? ఫస్ట్ మణిపూర్లో జరిగింది ఘోరము, ఇది తప్పు, దీన్ని నేను ఖండిస్తున్నానని చెప్పి తర్వాత నువ్వు విపక్షాలను తిట్టుకో. ఈయన ముందు విపక్షాలను 2 గంటలు 15 నిమిషాలు తిట్టి 10 నిమిషాలు మై పరితాపం ఇస్తాం హై అన్నాడు. కాదు సార్, ఇప్పుడు వీళ్ళు ఉంటేనే ఆయన మంచి బాగా కవర్ చేస్తాడు. వీళ్ళు ఏది గోల్ చేస్తుంటేనే ఆయన కవర్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు అసలు లేకపోతే ఆయన ఎవడు మాట వింటాడు? 2 గంటలు ఉన్నారు, 1:50 నిమిషాలు ఉన్నారు, వీళ్ళు లోపలే ఉన్నారు. 1:50 నిమిషాలు నువ్వు చెప్పవు, మాకు సమాధానం చెప్పవు అని వెళ్ళారు. అది కూడా తప్పే.
అవును. చెప్పబోతే చెప్పాడు, ఉండాలి వీళ్ళు. కూర్చో, నేను ఎందుకు పంపించాను? అపోజిషన్ పార్టీ ఎవరైనా కానీ ఏ పార్లమెంట్ కానీ అసెంబ్లీలు కానీ వీళ్ళందరూ ఈ స్టైల్ ఎక్కువైపోయింది, మధ్యలో వాకౌట్ చేయటం అనేది ఒక తప్పు. అది విపక్షాలకి ఉన్న బుద్ధి తక్కువ పని అది. సార్ సంవత్సరంలో 3 సార్లు 4 సార్లు అసెంబ్లీయో పార్లమెంటో ఉంటుంది సార్. అది కూడా ఒకప్పుడు మేము చిన్నపిల్లలం అప్పుడు ఈటీవీ న్యూస్లో నెల రోజులు గత 15 రోజులుగా ఈ అంశం మీద తన్నుకు వస్తున్నారని నిన్నవాళ్ళం, కానీ ఇప్పుడైతే లేదు. 3-4 రోజులు అసెంబ్లీయో పార్లమెంట్లో ఉంటే పార్లమెంటో 15 రోజులు జరుగుతుందేమో, కానీ అసెంబ్లీలో అయితే 10 రోజులు దాటవు సార్. నేను బెట్టు కడతా. అవును. ఏం సంవత్సరంలో 4-5 సార్లు 3-4 సార్లు మాట్లాడేదానికి కూడా ఇప్పుడున్న ప్రజాపాలకులకి ఏంటి అంటే ప్రాబ్లం? నీకు పాలకులకి తేడా ఇప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా ఏమొచ్చిందంటే ఎక్కువ మంది ప్రజల్లో నుంచి వచ్చేవారు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అప్పట్లో ప్రజలు అంటే కష్టం తెలిసిన వాళ్ళు వచ్చేవారు. ఇవాళ మెజారిటీ నీకు ధనవంతులు, కోటీశ్వరులు, బిజినెస్ మెన్ ప్రతి వాళ్ళు. ఇప్పుడు 520 అంత ఉంటే 350 360 మంది బిజినెస్ టోటల్ బిజినెస్ మెన్. అందరూ అంతే, ఇద్దరు ముగ్గురు, కొంతమంది తప్పించారు, చాలా తక్కువ తప్పించి 350 మంది మీద కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి. సో వీళ్ళు కూర్చుని ఏం మాట్లాడతారు, వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇప్పుడు మీరు అన్న మాటకి బాగా ట్రోలింగ్ జరుగుతుంది సార్ ఆన్లైన్లో. ఏంటంటే వాళ్ళు పార్లమెంట్ మీద కొంతమంది కుర్రోళ్ళు అప్పుడు ఏదో టియర్ గ్యాస్ లాంటిది ఏదో చేశారు కదా సార్. అక్కడ మన గోరంట్ల మాధవ్ గారు కానీ మిగతా వాళ్ళందరూ మంచి ఇరగొట్టేశారు వాళ్ళని, లోపల కొట్టేశారు వాళ్ళని. కొట్టేసినప్పుడు మేము ఏంటి అని అంటే బాగా వైరల్ అయింది. ఒరే మీరు పిల్లలు ఎల్లాడ బాంబేసి ఏదో ఇన్కలాబ్ జిందాబాద్ అని భగత్ సింగ్ మాదిరి బిల్డప్ ఇద్దాం అనుకుంటున్నారు, లోపల ఉన్న వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి రా స్వామి, లోపల పోయి ఎట్టా బతుకుదాం అనుకుంటున్నారు మీరని. అంతే కదా, ఇది ఒక పరిస్థితి సార్. ఇంకోటి ప్రశాంత్ కిషోర్, ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ విధ్వంసం. ఇదైతే 100% నిజం. ఆంధ్రప్రదేశ్లో పోస్ట్ ఎలక్షన్ వైలెన్స్ చూసాం, వెస్ట్ బెంగాల్లో పోస్ట్ ఎలక్షన్ వైలెన్స్ చూసాం. ఎక్కడ పెడితే అక్కడ రక్తం తప్ప ఇంకోటి ఉండదు. రక్తం, నీచ రాజకీయం, అమలకలు తిట్టిటాలు, ఇదంతా. ఇప్పుడు మన జగన్ గారి మీద కత్తి అటాక్ అయింది, ఆవిడకేమో కాలు ఇరిగిపోద్ది బెంగాల్లో, ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆయనంతటా ఆయనే నితీష్ కుమార్ అది బీహార్లో పోటీ చేస్తుందండి, నితీష్ కుమార్కి ఎగెనెస్ట్గా. ఎలా ఉండబోతుంది అంటారు ఫలితాలు? మిగతా వాళ్ళకి గెలిపించగలిగినోడు తను గెలవగలడా? ఇందాక నేను చెప్పాను కదా, నా సంగతి చెప్పాను కదా, 10 ఓట్లు వస్తాయని చెప్పాను. ఓకే. అంటే వీళ్ళు స్ట్రాటజీస్ చేయగలరు, కానీ ఆయన ఎప్పుడు అక్కడ ఉన్నాడు, ఎప్పుడు ఏం చేశాడు, రాష్ట్రానికి ఏం చేశాడు, న్యాచురల్గా ఉంటుంది కదా ఇవన్నీ. సో ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఇమీడియట్గా ఇవాళ వచ్చి అయితే నేను ఏమి చేయను, ప్రాబ్లం ఇప్పటి నుంచి చేసి పార్టీని బిల్డప్ చేస్తే నెక్స్ట్ గెలుస్తాడేమో తెలియదు, కానీ ఇవాళకి వాళ్ళు ఎంత కుట్ర చేసినా ఎన్ని రాజకీయాలు చేసినా ఐ డోంట్ థింక్ హీ విల్ సర్వైవ్. రైట్. ఇది కంక్లూడింగ్ ద డిస్కషన్ సార్. జిఎస్టీ పన్నులు ఏదైతే ఉంటాయో, రాష్ట్రం 100 రూపాయలు కడితే సదరన్ స్టేట్కి చాలా తక్కువ వెళ్తుంది, నార్త్ ఈస్ట్కి భయంకరంగా ఇస్తారు. నార్త్ ఈస్ట్కి 1000 times ఎంతో ఎక్కువ ఇస్తారు చాలా స్టేట్స్కి. నార్త్లో బీహారు, యూపీ, రాజస్థాన్, హర్యానా ఇట్లాంటి స్టేట్స్కి కూడా కొంచెం డబ్బులు బాగా ఇస్తున్నారు. మనకు మాత్రం జిఎస్టీ రిటర్న్స్ తక్కువ ఉంటున్నాయి. ఎందుకంటారు ఇది? అంటే మనకి అదేదో పాత దీని ప్రకారం పాపులేషన్ ప్రకారం ఇవ్వాలి అనేది వచ్చింది. అవును. మనకి ఆ నస్బందీ వచ్చినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సౌత్లో మొత్తం కంట్రోల్ చేశారు. ఎమర్జెన్సీ ఒకళ్ళ దాకా 2 పిల్లలు చాలు అని మనం ఉన్నాము, వాళ్ళ పిల్లలు పుట్టించుకుంటానే పోయారు వాళ్ళు. సో అక్కడ జనాభా పెరిగింది, మన దగ్గర జనాభా తగ్గింది. సో ఇప్పుడు ఆ జనాభా రేషియోలో చేస్తే మనకి ఇంకా పార్లమెంట్ సీట్లు కూడా తగ్గుతాయి. అవును. సో ఈ తగ్గటంతో ఏమవుతుందంటే మనిషి పర్ హెడ్ కింద రావటం కదా ట్యాక్స్, కట్టే ట్యాక్స్ మనం ఎక్కువ కడతాం. ఎందుకంటే మన డెవలప్మెంట్ చాలా ఎక్కువ ఉంది సౌత్లో. ఎవరు ఎన్ని చెప్పినా కానీ సౌత్లో ఉన్న డెవలప్మెంట్ నార్త్లో లేదు. అవును. సో ఆ డెవలప్మెంట్ లేకపోయినప్పుడు ఇక్కడ మనం కట్టే ట్యాక్స్లు అన్నీ కలిపి అక్కడికి వెళ్తున్నాయి. వెళ్ళినాక వాళ్ళు ఆ జనాభా ప్రాతిపదిక మీద మనకి ట్యాక్సులు షేర్ చేస్తున్నారు. షేర్ చేస్తే మనం కట్టిన ట్యాక్స్ వాళ్ళ ట్యాక్సులు కట్టరు. అక్కడ ఏం డెవలప్మెంట్ లేదు, అక్కడ ఏమి డెవలప్మెంట్ లేదు. ఆ డెవలప్మెంట్ లేకపోవటం వల్ల ఆ డబ్బులు మనల్ని ఇక్కడి నుంచి అటు వెళ్తూ ఉంటాయి. కేవలం మహారాష్ట్ర కొంత డెవలప్మెంట్ ఉంది, గుజరాత్ కొంత ఉంది, వెస్ట్ బెంగాల్ కొంచెం సీపోర్ట్ కొంతవరకు ఆ ప్రాంతాలు ఉన్నాయి. మిగిలిన చోట ఎక్కడ అంత డెవలప్మెంట్ లేదు.
ఓకే. సో ఈ ప్రజల జనాభా ప్రాతిపదిక మీదకి వచ్చేటప్పటికి వాళ్ళకి జనాభా ఉన్నారు కాబట్టి ఆ 3 స్టేట్లు పర్లేదు. బట్ ఇక్కడి నుంచి వెళ్ళేసరికి మొత్తం మనం అందరికీ పోతుంది. రేపు ఎంపీ సీట్లు కూడా తగ్గినాయి అంటే ఇప్పుడు కొద్దితో గొప్ప 140 150 ఉన్నాయి కాబట్టి కొంచెం కంట్రోల్ ఉంది. రేపు ఈ 100కో 125కో తీసుకొచ్చి ఇంకా తగ్గించారంటే అసలు మనకు ఉండదు. ప్లస్ అక్కడ పెరుగుతాయి. అవును. వాళ్ళ కొన్ని స్టేట్ పెరుగుతూ ఉంటాయి. బీహార్కి యూపీకి 100% పెరుగు వెళ్ళిపోతాయి. పెరిగిపోయినాయి అంటే కొంప మునిగిపోతుంది. అసలు ఏమి ఇక్కడ మన పట్టించుకోరు. అవును, అది కూడా. సార్ ఇంకొకటి సార్, జ్ఞానవాపి గురించి మాట్లాడేటప్పుడు మనం ఇందాక చాలా రకాలుగా మాట్లాడుకున్నాం. బట్ చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఏం మిగులుతుందని అంటే, సర్వే తర్వాత తెలుగు కన్నడ స్క్రిప్చర్స్ అనేవి అక్కడ దొరికినాయి, ఫోటోలతో సహా రిలీజ్ చేశారు. ఈ నార్త్ సౌత్ ఇప్పుడు కాశీ విశ్వనాథ ఆలయం చూసుకుంటే గోపురం ఒకలాగా ఉంటుంది సార్ మనకి, అది కూడా ఒక జ్యోతిర్లింగమే. ఇక్కడ మన శ్రీశైలం చూసుకున్నా, రామేశ్వరం చూసుకున్నా గోపురం ఇంకోలాగా ఉంటుంది. ద ఎంటైర్ స్ట్రక్చర్, పూజా విధానం దగ్గర నుంచి అన్ని మంత్రాలు ఒకటే అయినా చాలా విధానాల్లో మార్పు వస్తూ ఉంటుంది. అలా ఆర్య ద్రవిడ సిద్ధాంతం అనేది ఒకటి పుట్టుకొచ్చింది. ఇప్పుడు కంప్లీట్ ఉత్తరప్రదేశ్ నార్త్ అయిన కాశీలో తెలుగు కన్నడకు సంబంధించినటువంటి స్క్రిప్చర్స్ దొరకటం ఎలా చూడొచ్చు? నేను చూడలేదు, అవి నాకు తెలీదు. బట్ ఏంటంటే ఈ రాజకీయాలు ఎట్లా వచ్చినాయి అంటే ఇప్పుడు సౌత్లో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు సౌత్ అండ్ ఎట్టి పరిస్థితుల్లోనే వీళ్ళని రానిచ్చే పరిస్థితి కనపడతలేదు. సో సౌత్ కూడా కంట్రోల్ చేయాలంటే మీరు ఇక్కడ కూడా వేయలేరయ్యా, మీరే అని చెప్తే తప్ప వీళ్ళు ఓట్లు వేయరేమో అనే ఫీలింగ్ అని వచ్చి అది కూడా సృష్టించారా నిజమా తెలియదు నాకు, చూడాలి. సో ఇది ఈ వారం తమ్మారెడ్డి భరద్వాజ గారితో మన డిస్కషన్. మరికొన్ని అంశాలపై వచ్చే వారం మరొక డిస్కషన్ అనేది చేద్దాం. అంతవరకు జై హింద్.